మారే అవసరం ఉందా? మారతాడా? ఇక పోతే నా రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏమైనా తక్కువ తిన్నదా? నేను అన్ని మెగా కృష్ణారెడ్డితో నేను సరి సమానంగా అన్ని ప్రాజెక్టులు వంచుకుంటా. మీరు ప్రాజెక్టులు వంచుకోనికున్నారా అబ్బాయి? తెలంగాణలో క్యాబినెట్ మంత్రులు 1000 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజల్ని ముంచడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని పాడు చేయడానికి ఇంకా ఏం మిగిలిందిరా భయ్? గద్దలు విక్కదింటారు కదరా భయ్ తెలంగాణని. పొడిచి పెడుతురు కదరా భయ్ తెలంగాణని. ఇక ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం కుప్పకూలకపోతే ఇంకేమవుతుంది? ముఖ్యమంత్రి లేడు, ఉప ముఖ్యమంత్రి పంచాయతీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పంచాయతీ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్న ఆయన కొడుకు పేరు మీద ఉన్నటువంటి స్కూల్ ఇనాగ్రేషన్ చేస్తూ ఒక 2 మాటలు మాట్లాడిండ్రు. కోమటిరెడ్డి సార్, మీరు ఒక మంత్రి, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేనటువంటి తెలంగాణను మనం చూస్తున్నాం. తెలంగాణలో విద్యాశాఖ మంత్రి ఎవరండి? రేవంత్ రెడ్డి గారు. ఆయన షాడో మంత్రి ఎవరంటే వాళ్ళ అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు చూసుకుంటారట. విద్యాశాఖల ట్రాన్స్ఫర్లు కావాలంటే, ప్రమోషన్లు కావాలంటే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న దగ్గరికి పోవాలి. ఓకే, అది ఇంకొక విషయం, వేరే సబ్జెక్ట్ మళ్ళీ డిబేట్ అయిపోతుంది. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారండి? ఆ నారాయణ శ్రీ చైతన్యాన్ని చూస్తే తగలబెట్టబుద్ధి అవుతుందా, లేకపోతే చాలా బాధ అవుతుంది. రాష్ట్రంలో కావాల్సింది ప్రతి ఒక్కరికి ఉచిత విద్య. అందుకే నేను ఇంత పెద్ద స్కూల్ కట్టించి ఓపెన్ చేసిన. ఇక్కడ ప్రతి ఒక్క పిల్లలు ఉచితంగా చదువుకోవాలా, ₹1 లేకుండా. తల్లిదండ్రులు కూడా ఆలోచించాలా. అసలు తెలంగాణలో విద్యా వ్యవస్థ చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. ఆ రేంజ్లో మాట్లాడిండు కోమటిరెడ్డి సార్. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్. తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్స్ గురించి, కాలేజీల గురించి. నిజమే కదా, వాస్తవమే కదా. ఎక్కడైతే ఉచిత విద్య ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదో, ఉచిత విద్య పేరు మీద ఎటువంటి వసతులు లేకుండా, స్టాఫ్ లేకుండా, ఆఖరికి రిటైర్ అయినటువంటి వాళ్ళని కూడా రోడ్డు మీద నించోబెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పొడుస్తూ ఉన్నారు, మరోవైపు రాజగోపాల్ రెడ్డి గారు నేను ఓపిక పట్టుకొని కూర్చున్నా, తెగినాక ఆ ఓపిక మొత్తం నశించిపోయినాక ఇక నాలో ఏం చేస్తారో నాకే తెలియదు అని చెప్పి ఒకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. ఇక పోతే వీళ్ళందరినీ చూద్దాం చూస్తారు. ఇట్లా కోమటిరెడ్డి ఇట్లా చేస్తుండు, బట్టి విక్రమార్క అట్లా చేస్తుండు, కోమటిరెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి పడతలేదు, మధ్యలో పొంగులేటి పంచాయతీ. ఇక ఆ తర్వాత ఇంకేముందండి? ఇంకోరున్నారండి, చోద్యం చూస్తారు. ఇట్లా ఎవరు చూస్తుండ్రు? సైలెంట్ కిల్లర్. అంటే వీళ్ళు కొట్టుకున్నాక హైకమాండ్ నన్ను పిలిచేమని నాకు బ్లెస్సింగ్ ఇస్తుందా అని చెప్పి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వెయిటింగ్, చాలా అద్భుతంగా వెయిట్ చేస్తుండే ఆయన ఎక్కడా కొట్లాడు, ఏడ పంచాయతీ పెట్టాడు. వాళ్ళు కొట్టుకో, నువ్వు ఎంతసేపు అన్నా కొట్టుకోరా ఆయన, 2.5 గంటలు నేను సినిమా చూస్తా, సినిమా మొత్తం అయిపోయినాక చప్పట్లు కొట్టుకొని దానికి సంబంధించినటువంటి ఏముంటాయి ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే తీసుకొని నా జేబులో వేసుకొని వెళ్ళిపోతా అన్నట్టు మా శ్రీధర్ బాబు చోద్యం చూస్తూ ఉన్నాడు. ఈయన ఏదైనా వరం రాకపోతుందా, ఎవరైనా పిలిచి ఈ పంచాయతీలు అన్నేందుకు, వీళ్ళకి అయిపోయింది వాళ్ళకి అయిపోయింది, ఇక వీళ్ళందరినీ సైలెంట్ చేయాలంటే ఈయనకే ఇవ్వాలని చెప్పి సోనియా గాంధీ చెప్పకపోదా, రాహుల్ గాంధీ వరం ఇవ్వకపోడా అని చెప్పి ఈయన మీరు ఎంతనన్నా కొట్టుకోండిరా, నేను మాత్రం ఆపా, మీ గొడవలలో నేను తల కాదు కదా కాలు కూడా దూర్చా, నేను వేలు కూడా దూర్చా అని చెప్పి శ్రీధర్ బాబు ఇట్లా కూర్చోడు అన్నట్టు. కొట్టుకోండి బాగా కొట్టుకోండి, బాగుంది కొట్టుకోండి. అదో సినిమా ఉంటుంది, బాగుంది, చాలా బాగుంది అనుకుంటా. సో ఈ పాత్రలో మా శ్రీధర్ బాబు గారు బాగా సెట్ అవుతారు. వాళ్ళు ఎంత కొట్టుకుంటే ఈయనకు అంత బెనిఫిట్ అన్నట్టు ఈయన కూడా అట్లనే ఉన్నారు. ఇక మా పొన్నం ప్రభాకర్కి అయితే, పొన్నమ్మన్నకైతే ముఖ్యమంత్రి పదవి మీద అస్సలు ఆశ లేదబ్బా. మరి దేని మీద ఆశ ఉంది? డబ్బు అయితే బాగా సంపాదించుకోవాలి. ఆల్రెడీ షురు చేసిండు, గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి షురు చేసిండు మా పొన్నం ప్రభాకర్ అన్న. దొరికిందంతా దోచుకో, ఉన్నదంతా దాచుకో, వీళ్ళందరూ తినంగా మిగిలింది ఏదైనా ఉంటే స్వయాన ఆయననే సూట్ కేసులు పట్టుకొని పోతాడు రాత్రిపూట, ఇగో ఇయ్యండ్రా నాయన పైసలు. ఎవరు? మా పొన్నమన్న, మా పొన్నం ప్రభాకర్ గారు. అట్లుంటుంది మా పొన్నమన్నతోటి, మామూలుగా ఉండదు. ఆయనకు పాపం నిజంగానే ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేదు, కానీ నాకు డబ్బులు వస్తున్నాయా లేవా, నేను ఆస్తులు కూడా పడుతున్నా లేదా, దీని మీద మాత్రం ఆశ ఉన్నది, పదవి మీద మాత్రం ఆయనకి ఆశ లేదు.